హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. కమింగ్ బ్యాక్ టు ఇందాక ప్లే అన్నారు కదా, అంటే ఏం చేస్తారు బేసిక్ గా ఆఫ్ ది మూవీస్? ఇంతకు ముందు మీరు ప్లేస్ అంటే ఎలా అది? సో బేసిక్లీ నేను యాక్టింగ్ చేద్దాము అని ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి చేద్దామని అనుకున్నాను. బట్ మన క్యాలిబర్ మనకు ఒక ఐడియా ఉండాలి కదండి. వెంటనే వెళ్ళిపోయి నేను చేస్తానండి, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అంటే ఇవ్వరు కదా, పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. సో అసలు నేను కొంచెం నేర్చుకుందాము క్రాఫ్ట్ గురించి, అసలు హౌ డస్ దిస్ వర్క్ అని అనిపించింది. ఓకే. సో అప్పుడు నాకు థియేటర్స్ ఉంటాయి అని జస్ట్ ఐడియా ఉంది. అప్పటికి చాలా అంత ఎక్స్పోజర్ లేదనుకుంటా, మేబీ నాకేం లేదేమో. ఓకే. సో బట్ నేను కనుక్కోవడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు ఒక సార్ తెలుసు అనమాట, రాజీవ్ సార్ అని. హీఈస్ అ వెరీ సీనియర్ యాక్టర్ ఆయన. సో నేను జనరల్ రాజీవ్ కనకల. సో ఆయనని అడిగాను, సార్ ఇలా థియేటర్ జాయిన్ అవుదాం అనుకున్నాను, వాట్ ఈస్ యువర్ సజెషన్ అని అంటే, నేను నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పాను. ఇలా ఇక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంటే, దిస్ వెయిట్, నేను ఐ విల్ టెల్ యూ సంథింగ్, నేను కనుక్కొని చెప్తాను అని స్ట్రైట్ అవే మా సార్ జాన్ బషీర్ సార్ నంబర్ ఇచ్చి, దిస్ విల్ బి ద రైట్ ప్లేస్ టు యూ, జస్ట్ గో జాయిన్ దర్ అని అన్నారు. సో నేను చాలా బ్లైండ్గా నమ్మేశాను. అండ్ ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ నేను డెసిషన్ తీసుకున్నానని. జనరల్లీ నాకు తెలిసి ఏంటంటే, వర్క్షాప్కి వెళ్తాము, ఒక 1-2 months వర్క్షాప్ జరుగుతుంది, ఒక ప్లే చేస్తాము, అండ్ దెన్ దట్స్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతే. ఓకే. సో నేను జాయిన్ అయిన తర్వాత వర్క్షాప్ చేస్తున్నాము, డిఫరెంట్ ఎక్సర్సైజెస్, ఇదంతా కొత్త ప్రపంచం నాకు. బట్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్, నాకు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అన్నది ఉండింది. దాని తర్వాత ఒక ప్లే చేస్తారు ఎవ్రీ బ్యాచ్కి. ఓకే. సో ఫార్చునేట్లీ మాకు చాలా మంచి ప్లే పడింది, మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్. అది షేక్స్పియర్ గారి ప్లే. సో అది మేమందరం ప్రాక్టీస్ చేయడం, ఆ ప్రాక్టీస్లో చాలా తెలుస్తుంది. జనరల్లీ మ్యాథ్స్ అంటారు కదా, చదివితే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుందని. సో ఇది కూడా మనం ఆ ప్రాసెస్లోనే నేర్చుకుంటాం. కూర్చొని థియరీగా ఎంత చెప్పినా మనకి తెలియదు. సో ఆ ప్రాసెస్లో ఐ లెర్న్ట్ అ లాట్. అండ్ దాని తర్వాత ప్లే చేసిన తర్వాత జనరల్లీ లైట్ తీసుకుంటారు కదా. అవును. బట్ మా గ్రూప్ అలా కాదు. అంటే ఇప్పుడు వేరే ఏ ప్లేస్ చేసినా కూడా ఏదైనా స్పేస్ ఉంది క్యారెక్టర్ అంటే, మా సార్ మాకు చెప్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు రండి, ప్రాక్టీస్ చేయండి అని. హిల్ బి వెరీ ఓపెన్. మాది ఇంకొక సెపరేట్ ఫ్యామిలీ. ఓకే. ఆ ఫ్యామిలీలోకి ఒకసారి వచ్చారంటే యూ విల్ నాట్ గో అవుట్. ఓకే. మీకు వెళ్ళాలని కూడా అనిపించదు. సో అలా ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో మేము చాలా డిఫరెంట్ షోస్ చేసామన్నమాట. రవీంద్ర భారతిలో చేసాం, రంగభూమిలో చేసాం. అప్పుడు మా డైరెక్షన్ టీం వాళ్ళు చూసారు, మా డైరెక్టర్ గారు, ఏడీస్, అసోసియేట్ వంశీ, వీళ్ళందరూ చూసి అరే బాగా చేస్తున్నారు కదా, వై నాట్ ఆడిషన్ దెమ్, ఒకసారి కన్సిడర్ చేద్దాం అన్నట్టు అనుకున్నారు. అలా మా సినిమాలో మంచి కీ రోల్స్కి మా థియేటర్ వాళ్ళు ఉన్నారు. ఓకే. నా బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, యాంటాగనిస్ట్ సిద్ధయ్య క్యారెక్టర్ అని. ఓకే. మీరే సజెస్ట్ చేశారు వాళ్ళందరినీ? లేదు, యాక్చువల్లీ అందరినీ కలిపి చూసారు, అందరినీ కలిపి ఒకే ప్లేలో చూసారు, అందరిని పిలిచారు, ఆడిషన్ క్రాక్ చేసిన వాళ్ళని తీసుకున్నారు. దట్ హౌ ఇట్ హెల్ప్డ్. అంటే టెక్నికల్గా మాకు స్టేజే ఫస్ట్ స్టెప్ ఎక్కించిందని చెప్పొచ్చు. ఓకే. స్టేజ్ నుంచి ఇక్కడికి రాగలిగారు. అది ఉండడం కూడా ఇంపార్టెంట్ ఏమో కదా. వెరీ మచ్. సో ఏంటి అసలు ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి అని చెప్పేసి నేర్చుకోవడం. అంటే సినిమా అనేది ఒక డిఫరెంట్ క్రాఫ్ట్. మనం రీల్స్ లో చేసినట్టు నార్మల్గా ఇంకెక్కడైనా చేసినట్టు అవ్వదు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఆ స్టేజ్ మీద చేసింది అక్కడ యూజ్ అయ్యింది. అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే, స్టేజ్ పైన మీరు ఎప్పుడైనా చూస్తే చాలా లౌడ్గా చేస్తుంటారు, ఎందుకంటే లాస్ట్ ఆడిటోరియంలో కూర్చున్న లాస్ట్ ఆడియన్స్ దాకా వినిపించాలి, కనిపించాలి కదండి. సో ఇక్కడ మనం చేయగలిగితే, మనం కొంచెం అక్కడ క్రాక్ చేయగలిగితే, కెమెరా ముందు ఐ థింక్ మనం హ్యాండిల్ చేయగలుగుతాం చాలా ఈజీగా. అండ్ డైరెక్టర్స్కి కూడా, టెక్నీషియన్స్కి కూడా ఈజీ అవుతుంది మనతో వర్క్ చేయడం. ఓకే. అండ్ అది ఇప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యి ఒక న్యూ ఫౌండ్ రెస్పెక్ట్ ఫర్ థియేటర్ యాక్టర్స్ వచ్చింది. I could see that. అవునా? సో తిమ్మరాజుపల్లి టీవీ అసలు ఏంటి స్టోరీ? మాకు ఏమైనా కొన్ని ఏమంటారు బిట్స్ అండ్ పీసెస్ లో చెప్తారా? యాక్చువల్లీ మేము అంత ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది అని మీకు ఎందుకు చెప్తున్నామంటే,
ఇది చెప్తే అర్థం అవ్వదండి. ర్యాండమ్గా ఎనీ అదర్ ఫిల్మ్ లాగా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అని చెప్పినట్టు ఉంటుంది. సో చూస్తే ఏంటంటే ఇప్పుడు వచ్చే సినిమాలకి చాలా డిఫరెంట్ అంబియన్స్ ఉంటుంది. ఓకే. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది. అరే మనం అలా చేసాము, ఇది చూసాము, ఓకే. ఇలా ఆడుకున్నాము, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారి మనకు కంటిన్యూస్గా 2 hours మనకు అనిపిస్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది. అంటే అలాంటి సినిమాలు ఆల్రెడీ వచ్చినట్టున్నాయి కదా నాస్టాల్జియా ఫిల్మ్స్. వచ్చాయి కానీ మా సినిమాలో రాలేదు. అంతేనా? అంతే. మీ సినిమా మీకు ఎప్పుడు కొత్త, కొంచెం డిఫరెంటే, అందరికంటే కొంచెం మంచిగానే ఉంటుంది కదా. అంటే నేను అలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఏవైతే ఆల్రెడీ వచ్చాయని చెప్తున్నారు కదా, ఆ సినిమా మేము కూడా చూసాం. ఇది డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది అంటే క్యారెక్టర్స్ మేము ప్లే చేసాం కదా, వి లివ్డ్ దట్ లైఫ్, వి లివ్డ్ దట్ క్యారెక్టర్స్. సో డెఫినెట్లీ మాకు అనిపించింది అంటే మీకు కూడా అనిపిస్తుంది అనే నమ్మకం వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ జరిగింది తిమ్మరాజుపల్లి? అంటే అదొక ఊరు, డైరెక్ట్ ఆ ఊర్లో చేశారా? తిమ్మరాజుపల్లి టీవీ అన్నారు కదా. తిమ్మరాజుపల్లి అనే ఊరు మా డైరెక్టర్ గారి వాళ్ళ ఊరు. ఓకే. యా, ఆయన లైఫ్లో చూసారంట ఇలాంటి ఇన్సిడెంట్స్, కొన్ని స్టోరీస్, ట్రాక్స్ ఉంటాయి కదా, అవన్నీ రియల్ లైఫ్లో జరిగి చూసి ఈయన ఒక స్టోరీ లాగా ఫామ్ చేసుకొని తీసిన సినిమా. చిత్తూరు దగ్గర కుప్పం ఉంటుంది కదా, అక్కడ షూట్ చేసామండి. అని కుప్పం అంటే కుప్పం చుట్టుపక్కల డిఫరెంట్ విలేజెస్ లో షూట్ చేసాం. సో నేను ఒక మీమ్ చూసా, తిమ్మరాజుపల్లి టీవీ అనగానే మా ఊరి పేరు మీద ఒక సినిమా, మీ మీద దోమ వాళ్ళ ఢిల్లీ తగలబెట్టేసామన్నా అని చెప్పేసి ఇట్లాంటి ఒక మీమ్ వైరల్ అయింది. అవును. సో ఆ ఊరి స్లాంగ్ ని, ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ తీరేంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఈ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది నేర్చుకోవడం చాలా కష్టం కదా. వాళ్ళ లైఫ్ లోకి మీరు వెళ్ళి మీరు కూడా ఆ లైఫ్ ని లీడ్ చేయాలి కాబట్టి ఎలా ఉండింది షూట్ టైమ్స్, ఎలా ఉండింది అసలు? అంటే మాకు చాలా వెయిట్ చేసి వెళ్ళిన ఒక ప్రేమతో వెళ్తాం కదా. ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా మందికి మా టీంలో చాలా ఫస్ట్ ప్రాజెక్ట్. సీనియర్ యాక్టర్స్ కాకుండా మా డైరెక్టర్ గారికి, యాక్టర్స్కి, నాకు, హీరోకి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తున్న వాళ్ళకి అందరికి మ్యాక్సిమం డెబ్యూ. సో మార్నింగ్ మంచిగా 5 o'clockకి లేచి దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా మంచి ఒక బస్లో వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేవాళ్ళం. అండ్ పీపుల్ కూడా అక్కడ చాలా వెల్కమింగ్ ఉన్నారండి. అంటే వాళ్ళకి ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అరే మా ఊర్లో తీస్తున్నారు, వస్తుంది అంటే. ఎవ్రీ నవ్ అండ్ దెన్ క్వశ్చన్స్ వేస్తుండే, అక్క ఎక్కడ వస్తుంది, ఎందులో వస్తుంది, ఎప్పుడు వస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుండే. అండ్ ఏమైనా హెల్ప్ కావాలంటే చాలా బాగా హెల్ప్ చేస్తుండే. అంటే ఏదో వాళ్ళ పని అన్నట్టు బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఎప్పుడన్నా అంటే ఇట్స్ సో క్యూట్. ఇప్పుడు మేము మా షాట్ లేదనుకోండి, మేము వెయిట్ చేస్తుంటాం కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేసి టీ తాగుతారా, ఇంకేమైనా కావాలా, చిన్న పిల్లలు రేగు పళ్ళు ఉంటాయి కదా అవి తెచ్చించే వాళ్ళు, ఫ్లవర్స్, చిన్న చాక్లెట్స్. ఇక్కడ మనకి కొన్ని చాక్లెట్స్ దొరకవు ఇప్పుడు, పిప్పర్మెంట్లు అవి ఉంటాయి కదా, అవి తెచ్చిచ్చి తీసుకో అక్క అని ఇస్తుండే. చాలా క్యూట్ ఉంటుండే. అండ్ పీపుల్ ఆర్ వెరీ వార్మ్ దేర్. చాలా హెల్ప్ చేసేవాళ్ళు, మాకు బాగా చూసుకున్నారా? వెరీ 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 గ్రేట్ఫుల్. వాళ్ళు చూస్తుంటేది ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. మా టీం అందరు కూడా వెరీ హ్యాపీ.